సరే పార్లమెంటులో అసలు బీజేపీ పార్టీకి ఈసారి బోని కొట్టించాలనే ఉద్దేశంతో మీరు గట్టిగానే కష్టపడుతున్నామని చెప్తున్నారు, అంతా బాగుంది కదా. అంటే బాల్కొండ నియోజకవర్గము మక్కల్ ప్రాంతంలో మీరు ఒక అనాథాశ్రమానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది ఇటీవల వరకు కూడా వెలుగులోకి రాలేదు. ఎందుకు అంత గోప్యంగా దాన్ని ఉంచాల్సి వచ్చిందంటారు అసలుకి? సార్ ఇప్పుడు అరవింద్ ధర్మపురి ఫౌండేషను, నేను ఫౌండేషన్ నడుపుతాను. ఇది 2012 నుంచి నడుపుతాను. నా స్వంత డబ్బుతోటే నడుపుతా. ఇది 6 సంవత్సరాలు దాటింది, 7వ సంవత్సరం. ఇందులో మేజర్ కార్యక్రమము పేద పిల్లలు, బిలో పవర్టీ లైన్ పిల్లలు, క్రిటికల్లీ ఇల్, ప్రాణాపాయ స్థితిలో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీలు కావాలో, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు, వెంటిలేటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం పడి పేరెంట్స్ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక, ఇక ఏం చేసేది లేక పిల్లల ప్రాణాలని వదిలేసే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు రెయిన్బో హాస్పిటల్ కేర్ పీడియాట్రిక్ డివిజన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరితో మంచి సంబంధం ఉంది. అది ఎందుకుందో కూడా చెప్తా మీకు. ఈ హాస్పిటల్స్లో పేషెంట్స్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నాకు ఫోన్ చేసి, సార్ సో అండ్ సో పేషెంటు, సో అండ్ సో ప్రాబ్లం ఉన్నది, ఇంత డబ్బు అవసరం, మేము కూడా మా ఫౌండేషన్లో తీసుకున్నాము, ట్రీట్మెంట్ తక్కువ ధరలోకి ఇస్తున్నాము, అయినా ఇంత డబ్బు అవసరం పడుతుంది అని నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది, ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అట్లా గత 6 సంవత్సరాల నుంచి 75కి పైగా ప్రాణాలు కాపాడిన గర్వం నాలో ఉన్నది. ఇది మెయిన్ యాక్టివిటీ. ఇక రెండో యాక్టివిటీ వచ్చేసి మీరు అన్నట్టు పోచంపాడు బాల్కొండ నియోజకవర్గంలో పోచంపాడు డ్యామ్ దగ్గర ఒక 20 to 30 మెంబర్స్ ఎక్కువ అమ్మాయిలు ఉంటారు అక్కడ, అనాథ పిల్లలు. అక్కడ అవధానులు గారని ఆయన సతీమణి, వాళ్ళిద్దరు పిల్లలు కూడా పోచంపాడు ప్రాజెక్టులో మునిగిపోయి చనిపోయారు 1989లో. వాళ్ళు ఈ అనాథాశ్రమం ఏర్పాటు చేసి ఎక్కువ మంది ఆడపిల్లల్ని, అక్కడ ఎప్పుడు కూడా స్ట్రెంత్ 20 to 30 ఉంటుంది. వాళ్ళు బాగా చేస్తారు అక్కడ, శ్లోకాలు, మంచి చదువు చదివిస్తారు, హాస్టల్లోకి పంపిస్తారు. బీఎస్సీ నర్సింగ్లో అయిపోయిన నర్సింగ్ కోర్సులు చేసిన అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి, మంచి బాగా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి నేను అప్పటి నుంచే 2012-13 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది.